ఒక చిన్న రిఫ్ జరిగినా కూడా మీరు చాలా సెన్సిబుల్, మీరు చాలా సాఫ్ట్, చాలా నైస్ అండ్ ఎవ్రీథింగ్. నాకు చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మొన్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగడం జరిగింది. అది మీకు నచ్చలేదు, మీరు నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళేటప్పుడే సోనియా గారు మీరు అది తప్పుగా తీసుకుంటే ఐఎమ్ సారీ అని చెప్పాను. అదంతా అయిపోయింది. బట్ మీరు నాగ్ సార్ దగ్గర మీరు చెప్పిన పాయింట్స్ నేను అగ్రీ చేయలేకపోయాను. దట్ మీ గురించి నేను ఇంతకు ముందు నుంచే నెగిటివ్గా డిస్కస్ చేశానని, ఇవన్నీ నేను అగ్రీ చేయలేకపోయాను. అండ్ స్టిల్ నేను చేసిన దానికి నేను సారీ చెప్పాను. బట్ మీరు చేసిన దానికి నాకు ఇప్పుడు దాకా మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఒక సారీ కూడా చెప్పలేదు. అండ్ మీకు ప్రాబ్లం ఏంటంటే, నేను అట్లీస్ట్ అబ్జర్వ్ చేసింది, మీకు కోపం వచ్చేసినప్పుడు మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి అవతల వాళ్ళ లేని బ్లేమ్స్ కూడా మీరు చేసేస్తూ ఉంటారు. అది ఒక్కటే నాకు వచ్చిన ప్రాబ్లం. లేకపోతే మీరు చాలా వెరీ సెన్సిబుల్ అండ్ యువర్ పర్ఫెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకన్నా స్పేస్ తీసుకునే జోకులు వేస్తాను, నేను కామెడీ చేస్తాను. అది కాదు నువ్వు. ఓకే, ఇష్టం ఉన్న చోట నీకు అది కంట్రోలే ఉండదు, ఏది పడుతుంది మాట్లాడేస్తావు. ఎవరు సెన్సిటివ్, ఏ స్పేస్ లో ఏది మాట్లాడాలి, ఏ టైంలో ఏది మాట్లాడాలి అనేది నీకు అది తెలియదు మనుషుల గురించి. ఏదైనా కామెడీ, ఏదైనా కామెడీ, అదే అంటున్నా, ఏదైనా కామెడీయే. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన అది రిటర్న్ రాదు. నువ్వు ఒకసారి బయట మాట్లాడేసిన తర్వాత చేయలేదు కదా విష్ణు అదే అంటున్నా, నువ్వు కామెడీగా ప్రశ్న అడిగినవో ఉత్తిగా ప్రశ్న అడిగినవో, రెండు రకాలుగా కూడా నీకు నా దగ్గర అంతా స్పేస్ లేదు. కనీసం ఒక 10 నిమిషాలైనా సరే నీతో కూర్చొని నేను టైం స్పెండ్ చేయడానికి రెడీగా లేను అని అంటేనే నీకు ర్యాపో లేదు అనేది అర్థం చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి నువ్వు సారీ చెప్పేసినా అంటే సారీ కెనాట్ బ్రింగ్ దట్ వర్డ్ బ్యాక్. సారీ అనేది అంత సింపుల్ గా నువ్వు అడిగిన దాంట్లో తప్పేంటి మీరు చెప్పండి. ఇంకొక అమ్మాయితోని ఒక కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయాలి, ఎటువంటి కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయొచ్చు, దాన్ని ఎక్కడ దాకా మాట్లాడొచ్చు అనే సెన్సిటివిటీ నీకు లేదు. అది నీకు తెలియదు. చెప్పినా నీకు రాదు. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు పదాలు వాడతారు, అర్థం చేసుకున్నప్పుడు మాట్లాడాలి. కామెడీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాను అడగండి, నేను 18+ కామెడీ ఏమన్నా చేశానా? నాకైతే అదే అంతే. కామెడీ నేను చెయ్యను. ఒక అమ్మాయి అక్కడికే జోకులు వేసుకుంటూ తిరగడం మీరు అడల్టరేట్ కామెడీ అని మీకు లీడర్షిప్ అంటే ఏంటిదో కూడా తెలియని వాళ్ళకి నేను ఆ కామెడీలకి వీటన్నిటికీ స్పెల్లింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత దానికి కాదు కదా మీకు. మీరు అనుకోవడం తప్పు సోనియా గారు. విష్ణుని క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను నీ స్పేస్ కి బిలాంగ్ అవ్వను, నాతోని ఇది కంటిన్యూ చెయ్యకు అని చెప్పడానికి నేను ఆ వర్డ్ యూజ్ చేసి చెప్పిన. నచ్చినప్పుడు నేను జెన్యూన్ గా వచ్చి మీరు చేసింది బేబక్కని అనింది కానీ వేరే వ్యక్తుల్ని ఆడవాళ్ళని పాయింట్అవుట్ చేస్తుంది నాకు నచ్చలేదు సోనియా గారు అని నేను మీకు వచ్చి చిన్నపిల్లలు మీకన్నా నేను వయసులో చిన్నదాన్ని వచ్చినా ఇంత రెస్పాన్సిబుల్ గా నేను మాట్లాడాను. మీరు అంత చదివారు, అంత ఉన్నప్పుడు చారే బదులు మీరు అదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని విష్ణు నాకు నీతో ఎలాంటి రాపోలేదు మాట్లాడుకోండి స్పేస్ అని చెప్పిన దాన్ని అంత సింపుల్ గా ఒకటే వర్డ్ ఐ డోంట్ బిలాంగ్ టు. అది మీరు అలా చెప్పలేదు. యు సెడ్ అడల్ట్. yes exactly. వేర్ ఇస్ ద కామెడీ? ఆ కామెడీ ఏదసలు? ఇదా మీరు చదువుకుంది పిల్ల పచ్చ జోక్లు వేసుకునేదాన్ని అడల్ట్ ఎలా అంటారు? బరాబర్ ఇప్పుడు కూడా అంట. ఐ అండర్స్టూడ్ అడల్ట్ అనేది మీ హెడ్లో ఉంది. పచ్చ కావర్లడికి లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్టు ఆ అడల్టరేట్ అనేది మీ హెడ్ లో ఉంది కాబట్టి అదే వింటా కదా. బట్టలు సరిగ్గా వేసుకుని ఒక మనిషి పక్కన నించాలనేది కూడా నీకు తెలియదు కదా. నేను అదే వింటా. ఆయన ఒక వైపు అన్కంఫర్టబుల్ అంటున్నప్పుడు కూడా ఆయన పక్కకి వెళ్ళి నించోని మరి చేసింది అవన్నీ కూడా అట్లే కనిపిస్తుంటే అదే ఎవరు అన్కంఫర్టబుల్ నాకేం చెప్పలేదే. అదే మరి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు మీరు, నా వల్ల చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అని చెప్తావు. మళ్ళీ చేసే పనులు అవే. ఇంకేమవుతుంది? ఎవరితో ఎవరిది మీరు పేర్లు చెప్పండి, క్లారిటీ ఇస్తాము. హౌస్ లో మొత్తంకి కూడా నువ్వు మాట్లాడే మాటలు గానీ నువ్వు చేసే చేతలు గానీ అలాగే ఉన్నాయి. మీ పాయింట్ ఎప్పుడు అందరూ అని మీరు చెప్పద్దు. అందరికి నోర్లు ఉన్నాయి, అందరికి మైకులు ఉన్నాయి. వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారా? వస్తుందమ్మా అది కూడా. సరే పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే డ్రామా అయితే అట్లే అనిపిస్తుంది. ఇంకేదైనా చేంజ్ ఉంటే అరే పాపం ఇట్లా కావచ్చు లేకపోతే ఇట్లా అన్నది కావచ్చు అని అనుకునే ఆలోచనకి స్కోప్ ఉంటది. ఇప్పుడు నేను అది అనలేదు. అందరికి సరే జనాలు ఫుటేజ్ చూస్తున్నారు కదా, మీ గురించి తెలుస్తుంది. నాకెందుకు చెప్పండి? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని విద్యని కరెక్ట్ గా వాడాలి, చదువుకోని మరి